కన్నెర్ర చేసింది. ఓడల రేవులో సముద్రం భారీగా ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. 5 ఏళ్లలో సముద్రం అసలు ఎంత ముందుకొచ్చింది? ఈ పరిస్థితులు అక్కడి స్థానికుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవు దగ్గర సముద్రం అత్యంత భయంకరంగా విరుచుకుపడి ఊళ్ళోకి చొచ్చుకొస్తోంది. దీంతో తీరంలో ఉన్న పెద్ద పెద్ద రిసార్ట్స్ బిల్డింగ్స్ సైతం కూలిపోయి ఊరంతా సముద్రంలో కలిసిపోయేలా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఆక్వా చెరువులు తవ్వేశారు. ఇసుకను ఎగరేసుకుపోవడం వల్ల ఈ ముప్పు వచ్చింది అంటున్నారు గ్రామస్తులు. మరొక వైపు ఓఎన్జీసీ టెర్మినల్ దగ్గర చూస్తే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రోయిన్స్ కడుతున్నా సముద్రపు కోత మాత్రం ఆగట్లేదు. అసలు ఈ గోడలు మా ఊరి కోసం కడుతున్నారా లేక ఓఎన్జీసీ కంపెనీని కాపాడుకోవడం కోసం కట్టుకుంటున్నారా అంటూ జనం నిలదీసి అడుగుతున్నారు. రక్షణ చర్యలు చేపడుతూ ఉన్న వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని తమ ఊళ్లను తమ బతుకుల్ని కాపాడండి అని కోరుతున్నారు. అసలు ఓడరేవులో సముద్రం ముందుకు చొచ్చుకురావడానికి కారణమేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓడల రేవులో 3 ఏళ్లలో 500 మీటర్లు ముందుకొచ్చేసింది సముద్రం. ఇక్కడ సముద్రాన్ని ఆనుకునే సిఆర్జెడ్లో ఆక్వా చెరువులు కూడా ఉన్నాయి. ఇక అక్రమ ఇసుక తవ్వకాలతో ఇక్కడ కోత పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో ఆక్వా చెరువులకు కూడా గండ్లు పడుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఉప్పాడ దగ్గర అలల తాకిడికి తీర ప్రాంతంలో ఎంత విధ్వంసం కనిపిస్తుందో ఇక్కడ కూడా అలాంటి విధ్వంసమే కనిపిస్తోంది అంటున్నారు. ప్రస్తుతం ఓడల రేవులోని ఓఎన్జీసీ టెర్మినల్ దగ్గర 150 కోట్లతో గ్రోయిన్స్ నిర్మాణం జరుగుతోంది. పనులు శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల గ్రోయిన్స్ మధ్యలోనే కోత ఏర్పడుతోంది అని స్థానికులు అంటున్నారు. ఓఎన్జీసీ రక్షణే తప్ప గ్రామాన్ని పట్టించుకునేది లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే ఓడల రేవే కనుమరుగైపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఓఎన్జీసీ టెర్మినల్ దగ్గర గ్రోయిన్స్ పనులు జరుగుతున్నా సముద్రం మరింత ముందుకొస్తూ ఉండడంతో ఇవి సైంటిఫిక్ గా జరుగుతున్నాయా లేదా అనేది తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. సిఆర్జెడ్ భూముల్లో అక్రమ తవ్వకాల వల్లే సముద్రం ముంచెత్తిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రక్షణ గోడలు ఊరి కోసమా లేక ఓఎన్జీసీ కోసమా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి శాశ్వత ప్రాతిపదికన తీర రక్షణ చర్యలు చేపట్టాలని, బాధ్యుల మీద చర్యలు తీసుకుని గ్రామాన్ని కాపాడాలి అంటూ వేడుకుంటున్నారు. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా కోతకు కారణాలేంటో కూడా విశ్లేషించాలంటున్నారు.